నమస్తే అండి, వెల్కమ్ టు భువనాస్ వెజ్ కిచెన్. ఈరోజు మనం సేమియా ఉప్మా తయారు చేద్దాం. దానికి కావాల్సినవి ఒక బాండి తీసుకొని దాంట్లో నూనె వేసి కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి కొంచెం గోల్డ్ కలర్లో రాగానే మనం నీళ్లు పోసుకోవాలి. వేగిన తర్వాత నేను 1 గ్లాసు సేమియాకి 1.5 నీళ్లు పోసుకుంటా ఎసరు. అయితే నేను ఇప్పుడు 2 గ్లాసులు నీళ్లు 2 గ్లాసులు సేమియా చేస్తున్నాను కాబట్టి 2.5 నీళ్లు పోస్తున్నా. దీంట్లో తర్వాత మనకి సరిపడే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు తెరిలిన తర్వాత ముందుగానే మనము సేమియా వేయించి పెట్టుకోవాలి. వేయించి పెట్టుకొని ఎసరు తెరిలిన తర్వాత సేమియా పోయాలి. ఇలా తెరిలిన తర్వాత సేమియా 2 గ్లాసులు పోసుకోవాలి. వేయించిన సేమియా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల్లో నీళ్ళు మగ్గిపోతాయి. తర్వాత మూత పెట్టుకోవాలి. మనం ఇలా అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకొని ఆపేసుకుంటే సరిపోతుంది. మూత తీసి 5 నిమిషాల తర్వాత మూత తీసి మగ్గిందో లేదో చూసుకోవాలి. కొంచెం నీళ్ళు ఉన్నాయి, ఇంకొక 2 నిమిషాలు ఉంచి ఆపేద్దాం. 2 నిమిషాలు అయింది, చూద్దాం. ఉప్మా రెడీ అయింది, అయిపోయింది. టేస్టీ సేమియా ఉప్మా రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.